నెక్స్ట్ క్వశ్చన్ అండి, 11 + 4√6 యొక్క వర్గమూలం ఎంత? సరే, వర్గమూలం అంటే దాని రూల్ ప్రకారం వెళ్ళి కనుక్కోవద్దు. మనం చేసేది ఆబ్జెక్టివ్ టైప్ కదా, దాన్ని తగ్గట్టుగానే ఆప్షన్ నుంచి వెరిఫై చేసుకోండి. నీకు వర్గమూలం కనుక్కోవాల్సిన దానికి 11 + 4√6. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడంటే వాడు √2 + √3 ఇచ్చాడండి. దీన్ని స్క్వేర్ చేస్తే అది రావాలి. దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది, 3. ఇంకా తర్వాత ఏదో వస్తుంది, అది మనకెందుకు? 2, 3 ఎంత? 5. కానీ ఇక్కడ 11 ఉంది. దట్ ఈజ్ నాట్, ఇక్కడే తేడా వచ్చేసిందండి. ఈ 2, 2, 3 యాడ్ చేస్తే 5 అండి, కానీ 11 రావాలి కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అండి. రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సెకండ్ ఆప్షన్ చూద్దామండి. ఏమి ఇచ్చాడు సెకండ్ ఆప్షన్? √6 + 1 అండి. దీన్ని స్క్వేర్ చేస్తే √6ని స్క్వేర్ చేస్తే 6, 1 స్క్వేర్ చేస్తే 1 ఎంత? 6, 1, 7. కానీ అక్కడే 11 రాలేదు కదా, అందుకని దట్ ఈజ్ నాట్ యువర్ ఆన్సర్ అండి. రైట్. ఇక లెట్స్ గో ఫర్ ద థర్డ్ వన్ అండి. ఇది కాదు కాకపోతే 4వదే ఇక ఆన్సరు. ఎంత ఇచ్చాడు? √3 + √8 అండి. ఎంత ఇది? 3 and 8. డైరెక్ట్గా వేసేద్దాం. 3 దీన్ని స్క్వేర్ చేస్తే 3, దీన్ని స్క్వేర్ చేస్తే 8, 3, 8 కలిపితే ఎంత అండి? 11. ఈ పార్ట్ వచ్చేసింది. మరి అంతే, పక్కన కూడా చూసుకోవాలి కదా. ఇంతకంటే అదే రాలేదు కాబట్టి ఇంక చేయలే. చూసాము 11 వచ్చింది, ఇది సరిపోయింది. ఇది కూడా సరిపెడదాం చూడండి. ప్లస్ 2ab కదా, 2 ఎంత? 3 24. మరి ఇప్పుడు 24 అంటే 4 × 6. ఆ 4ని బయటకు లాక్కొచ్చేసామనుకోండి. 24 అంటే 4 × 6 కదా. ఈ 4ని బయటకు లాక్కొస్తే ఎంత అవుద్ది? 2 అవుద్ది కదా. అందుకని 11, ఇదిగోండి ఈ 4 బయటకు వచ్చి 2 అవుద్ది. ఆ 2, ఈ 2, 4, 2, 4, రూట్ ఆఫ్ ఎంత మిగులుద్ది? 6. సరిపోయింది కదండి. సో యువర్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఇంకా ఫోర్త్ దానికి మనం వెళ్ళక్కర్లా. ఓకే.